హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 345. ధీరా బాబుని వాళ్ళ నానమ్మ గారం చేస్తూ ఉంటే నానమ్మ మీద కూర్చొని అమ్మ అమ్మ అని రాగం తీస్తూ ఉంటాడు. ఏంటి అమ్మ కొట్టిందా నా బంగారాన్ని అని వాడిని అడుగుతూ ఉంటే అన్నిటికీ అమ్మ అనే సమాధానం వాడిది. ఎందుకంటే ఇంకో మాట రాదు కదా మనోడికి. అప్పుడే వేద ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ ఏం చెప్తున్నావురా మీ నానమ్మకి నా మీద అని అడిగింది కొడుకుని. వాళ్ళ మమ్మీని చూసి నోరంతా తెరిచి అమ్మ అని చేతులు కొడుతూ ఆడుతూ ఉంటే వచ్చేసావు కదా మీ డాడీతో నాతో మాట్లాడకుండా నేను ఎత్తుకోనులే నా దగ్గరికి రాకు నువ్వు అని వేద వెళ్ళి రుద్ర దగ్గర కూర్చుంది. వాళ్ళ మమ్మీ రాలేదని చెప్పి వాడి ఫేస్ని చిన్నగా చేసుకొని వాళ్ళ నాన్నమ్మ వంక చూస్తాడు. ఓమ్మా మమ్మీ నిన్ను ఎత్తుకోలేదా? పర్లేదు నేను ఎత్తుకుంటాను, నా దగ్గర ఉన్నావు కదా. ఏమైనా తిందువు గాని పద అని మనవడికి ఉదయాన్నే సెర్లాక్ రెడీ చేసి కాస్త తినిపించడంతో వాడు ఫుల్గా యాక్టివ్గా అయిపోతాడు. అలా తినిపించిన తర్వాత వాడు కాసేపు ఆడుకోవాలి అని హాల్లో మ్యాట్ వేసి దాని చుట్టూ బొమ్మలు బాల్స్ అన్నీ వేసేసి వాడిని అందులో వేయగానే వాడి బొమ్మలన్నీ పట్టుకుందామని చెప్పి ఆ మ్యాట్ అంతా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు. ఇక వాడిని చూస్తూనే అందరూ టిఫిన్ కంప్లీట్ చేశారు. రుద్ర ఇంట్లో ఉండే ఆఫీస్ వర్క్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇక మనోహర్ గారు, శౌర్య ఆఫీస్‌కి వెళ్లరు. ఇన్ని రోజులు పెళ్లి పనుల వల్ల అలసిపోవడంతో. చరణ్ మాత్రమే ఏదో మీటింగ్ ఉంది. దానికి అతడు అటెండ్ అవ్వాలి అని చెప్పి లేట్ అయినా కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు కొడుకుతో కాసేపు ఆడుకొని. అలా గంట సేపు ఆడుకొని ఇక నిద్రొచ్చేసిందేమో. పైగా ఉదయాన్నే లేచాడు కదా! వాళ్ళ డ్యాడీతో ఫైటింగ్ చేసి, కళ్ళు నులుముకుంటూ రాగం తీస్తున్న మనవడి దగ్గరికి వచ్చిన మీనాక్షి గారు వాడిని ఎత్తుకొని వాళ్ళ రూమ్‌లోకి తీసుకువెళ్ళి స్నానం పోసి నీట్‌గా వాడి ఒళ్ళు తుడిచి, వాడి ఒంటికి లోషన్ ఇంకా పౌడర్ అప్లై చేసి చక్కగా లైట్‌గా ఉండే సిసింద్రి డ్రెస్ వేసి మరి మనవడికి దిష్టి చుక్కలు పెట్టి అప్పుడు హాల్లోకి తీసుకొచ్చారు. మనోడు ఫ్రెష్ అయ్యాడు కదా! ఇంకా చక్కగా కనిపిస్తూ అందరిని చూస్తూ అరుస్తూ ఉంటాడు. రుద్ర, బాబు వేదని చూస్తాడు. నీ కొడుకు అరుస్తూ ఉంటే నన్నెందుకు చూస్తావు నువ్వలా? అని రుద్ర బుగ్గ మీద పొడిచింది వేద. తమరి పోలికలే అవన్నీ అని గుర్తు చేస్తున్నానే అని ఓవైపు ఆఫీస్ వర్క్ చేస్తూనే కొడుకు మీద, భార్య మీద ఓ కన్ను వేశాడు రుద్ర. ఫ్రెష్ అయి వచ్చిన కొడుకుని అత్తగారి చేతుల్లో నుండి తీసుకొని శ్రావణి ఆడిస్తూ ఉంటుంది. శౌర్య, శ్రావణి వాడితో కాసేపు ఆడాక ఇక వాడికి నిద్ర ఆగలేదు. ఇక పాలకి ఏడవడంతో వాళ్ళ అమ్మని చూస్తూ అమ్మా! అమ్మా! అని ఏడుస్తాడు. కానీ మన వేద పాప పోజ్ కొడుతూ మీ డాడీ దగ్గరికి వెళ్ళు. మీ డాడీ మిల్క్ బాటిల్ పడతాడు. నా దగ్గరకొచ్చావంటే ఇవాళ నీకు దెబ్బలే, తన్నులవుతాయని వేద మళ్ళీ గట్టిగా చెప్పేసరికి అమ్మా! అని అందరిని చూస్తూ ఏడుస్తాడు. అంటే అమ్మ తిడుతుందని అందరికీ చెప్తూ. వేద పిల్లాడిని అలా ఏడిపించకే. వాడికదే ధ్యాస పడితే జ్వరం వచ్చేస్తుంది. నీ దగ్గర లేక ఇప్పటికే చాలా సమయం అయ్యింది. ఎత్తుకో. వెళ్ళి వాడికి పాలు పట్టి పడుకోబెట్టు కాసేపు. ఏడిపించకు అని చెప్పారు మీనాక్షి గారు. వాళ్ళ నానమ్మ మమ్మీని తిట్టింది. ఇకనైనా వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకుంటుందని గుడ్లప్పగించి చూస్తూ ఉంటాడు ధీరాబాబు వాళ్ళ అమ్మని. శౌర్య దగ్గరే ఉన్న కొడుకు కోసం వచ్చి వేద చేతులు చాపగానే ఇక వాళ్ళ అమ్మ ఎత్తుకోగానే ధీరాబాబు వాళ్ళ అమ్మని అతుక్కుపోయి మొత్తంగా వేద బుగ్గలు, మూతి, ముక్కు చప్పరిస్తూ వాడి చొల్లంతా వాడి అమ్మ మొహానికి రాస్తూ వాడి ప్రేమ అంతా చూపిస్తూ ఉంటాడు. ఐస్ చేసింది చాలులే పద బజ్జుకుందాం అని కొడుకుని ఎత్తుకొని నవ్వుకుంటూ వేద రూంలోకి వెళ్ళింది. వాడు పాల కోసం వాళ్ళ అమ్మ డ్రెస్ లాగుతూ ఆకలవుతుంది అని రాగాలు తీస్తూ బోర్లా పడుతూ వెల్లకిలా పడుతూ బెడ్డంతా తిరుగుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇస్తున్నా ఆగరా నాన్న అని వేద బెడ్ మీద కూర్చొని చేతులు చాచింది దగ్గరికి రా కూర్చొని ఇస్తా అని. లేదు పడుకునే తాగుతాను అన్నట్టుగా వాడు అస్సలు వేద దగ్గరికి వెళ్ళకుండా ఏడుస్తూ ఉంటాడు.
రుద్ర అప్పుడే ల్యాప్‌టాప్ పట్టుకొని లోపలికి వస్తూ, "వాడు వాడికి నచ్చినట్టు ఇవ్వవే, చెప్తే వినే రకమా వాడు? నీ కొడుకు కూడా నీలాగే కదా! వాడికి నచ్చినట్టు చెయ్యి కాస్త వాడు పడుకునే వరకు. లేకపోతే రచ్చ రచ్చ చేసి వదిలిపెడతాడు" అని రుద్ర కూడా బెడ్ మీద కూర్చున్నాడు. "నీకు సందు దొరికితే చాలు నన్ను, నా కొడుకుని అనడానికి నోరు తిరుగుతుంది" అని సరే పడుకొనిస్తా ఇలా రా అని వేద బెడ్ మీద పడుకొని తన టాప్‌కి ఉన్న జిప్ ఓపెన్ చేయగానే ఆ సౌండ్‌కి మనోడు పాల కోసం ఆబగా వచ్చి వాళ్ళ అమ్మని హత్తుకొని మరీ పాలు తాగుతూ ఉంటే పడుకున్న కొడుకు తలకే నూనె రాస్తూ వాడి తలని చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటే అలాగే పాలు తాగుతూ తాగుతూ రాగాలు తీస్తూ నిద్రకి వచ్చేశాడు ధీరాబాబు. వాడి వేషాలన్నీ చూస్తూనే ఉన్నాడు రుద్రబాబు. ఇంకా ఈ వారం నుండి ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి, వాడి వేషాలన్నీ చూస్తూనే ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ ఎన్ని మిస్ అవుతున్నానో అని అనుకుంటూ, చేస్తున్న వర్క్ ఆపి మరీ కొడుకు పక్కకి వచ్చి, కొడుకు బుగ్గన ముద్దు పెట్టి, "పడుకున్నావా? రేయ్" అని రుద్ర పిలుస్తూ ఉంటే, "వాడు నిద్రకి వచ్చేశాడు బావ. లేపకు మళ్ళీ. నిద్ర సరిపోకపోతే ఏడుస్తాడు" అని చెప్పింది వేద. దొంగ వెధవ ఎన్ని వేషాలు వేస్తున్నాడే ఇప్పుడే అని పడుకున్న కొడుకు పక్కనే పడుకొని వాడు పాలు వదిలేశాక వేద డ్రెస్ సరిగ్గా చూసుకుంటూ ఉంటే రుద్ర కొడుకు మూతి నిండా అయిన పాలని కర్చీఫ్‌తో తుడిచి వాడిని మధ్యలో వేసి పడుకునే చూస్తూ ఉండిపోతే, "చూడకలా నా కొడుకు నీ దిష్టి తగులుతుంది" అంది వేద. "నా కొడుక్కి నా దిష్టి తగలదు లేవే" అని ఆ రోజంతా కొడుకుని చూసుకునే పనిలోనే పడిపోతాడు రుద్ర. ఆఫీస్ వర్కున్నా కూడా పక్కన పెట్టి కొడుకు కన్నా ఎక్కువ ఏదీ కాదు అని చెప్పి, ఇక్కడ దేవాబాబు రాత్రంతా భూమిని ఇబ్బంది పెట్టి ఆమె కౌగిలిలోనే నిద్రపోయి, ఉదయం ఆమె లేచేసరికి అతడు అక్కడ ఉండకపోవడంతో, "దొంగ మొగుడు ఎలా మాయమయ్యాడో చూడు" అని ఇక ఆ రోజు ఉదయాన్నే జెస్సీ, అరుణ గారు వచ్చి లేపడంతో, ఆ రోజు వ్రతం ఉంది కదా అని దేవ, భూమి ఇద్దరు పట్టుబట్టలలో రెడీ అయ్యి, వ్రతం కూడా అతి కొద్ది బంధువుల మధ్యలోనే కంప్లీట్ చేశాక, నెక్స్ట్ డే ఇక వాళ్ళ కార్యానికి ఏర్పాట్లు కుదరకపోవడంతో, మన దేవాబాబు ఎగ్జైట్‌మెంట్ అంతా ఇంతా కాదు. "ఎవరైనా ఉంటే సాయంత్రం వరకు దాచుకోరా ఎగ్జైట్‌మెంట్. ఉదయం నుండే తెగ సిగ్గుపడిపోతున్నావు" అని రిషి బామ్మర్దిని చూసి వెటకారాలు ఆడుతూ ఉంటాడు. "నా ఇష్టం. నేనెప్పటి నుండైనా సిగ్గుపడతాను. నీకెందుకు? నీకు కుళ్ళులే నన్ను చూస్తే" అని వాళ్ళ బావ బుగ్గ మీద పొడిచి, దేవబాబు నైట్ కోసం తెగ ఆత్రంగా చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయి దేవాకి, భూమికి వేరువేరుగా త్వరగానే భోజనం పెట్టేసి, దేవాని వేరే రూమ్‌లోకి తోసేసి, దేవా రూమ్‌ని చాలా అందంగా పూలతో డెకరేషన్ చేసిన తర్వాత, భూమినే జెస్సీ దగ్గర ఉండి రెడీ చేస్తూ ఉంటుంది వైట్ కలర్ శారీలో. ఆ శారీ అసలు బాడ్ మీద ఉంటుందా? జారిపోతుందా? అన్నట్టుగా ఉంటుంది. పైగా భూమి తలలో 4 మూరల మల్లెలు, వైట్ కలర్ ముత్యాల హారం ఒకటి, చేతులకు నిండా గ్రీన్ కలర్ గాజులు మాత్రమే వేసి నుదుటిన ఒక స్టిక్కర్ దానికి కింద కుంకుమ చాలా సింపుల్‌గా ఉన్నా కూడా అదిరిపోయేలాగా కనిపిస్తూ ఉంటే, వామ్మో! మరదలు పిల్ల నిన్నిలా చూస్తే నాకే ఏదోలాగా ఉంది. ఇక నా తమ్ముడికెలా ఉంటుందో అని పాల గ్లాస్ భూమి చేతుల్లో పెట్టి జెస్సీ నవ్వుతూ ఉంటే, ఇప్పటి నుండే భయపెట్టకండి వదిన నన్ను అని ఏడుపు మొహం పెడుతుంది భూమి. ఎందుకంటే దేవా దూకుడు ఆల్రెడీ తనకు తెలుసు కాబట్టి. ఇంకా ఉంది.